అందుకే ఆ శర్వాణి పైన రివెంజ్ తీర్చుకోవడం కోసం నిన్ను కిడ్నాప్ చేశానన్నమాట. మేమేమో పాప మిస్సింగ్ కేసు పెట్టాం. అదిప్పుడు క్రిమినల్ కేసు అయితే దానివల్ల శర్వాణి ఉద్యోగానికి ఎంత ప్రమాదం. శర్వాణి, come in. శర్వాణి, ప్రతిసారి ఏదో ఒక న్యూసెన్స్ నీ దగ్గర నుంచి వస్తూనే ఉంటుంది. అసలేం జరుగుతుంది? వసే శర్వాణి, నీకీరోజు మీ బాస్ తోటే గడ్డి పెట్టివ్వడానికి వచ్చానే. సార్, మీకు ఈ కీర్తి గురించి, తన వల్ల నాకు గతంలోని డిస్టర్బెన్స్ గురించి కూడా మీకు తెలుసు కదా సార్. షట్ అప్ శర్వాణి, 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 షట్ అప్ శర్వాణి. తన వల్ల నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయని గుర్తుండి కూడా మళ్ళీ ఈ కొత్త ప్రాబ్లం ఎందుకు తీసుకొచ్చావు? చూడు, నీ మీద నీ స్టేషన్లోనే వీళ్ళిచ్చిన కంప్లైంట్. ఈ మూర్తిగారి మనవరాల్ని కావాలనే దాచావని వీళ్ళు ఆరోపిస్తున్నారు. దీనికి నువ్వేం సమాధానం చెప్తావు? సార్, అక్షర వాళ్ళ ఫాదర్ నా లైఫ్ని సేవ్ చేశారు. నేను వాళ్ళ పాపను కాపాడాల్సిన బాధ్యత నాపైనుంది. వీళ్ళే దురుద్దేశంతో పాపని తీసుకెళ్ళటానికొచ్చారు. శర్వాణి, నేనేం మాట్లాడుతున్నానో నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఇప్పటికే నీ బ్యాచ్ వాళ్లంతా ప్రమోషన్స్ తో పై స్థాయికి వెళ్ళిపోయారు. కానీ నువ్వు మాత్రం కేసులు గొడవలు అంటూ ఇప్పటికి 2-3 సార్లు సస్పెండ్ అయ్యావు. ఇవన్నీ చాలనట్టు ఇప్పుడు కొత్తగా పాప కేసు. ఇది క్రిమినల్ కేసు కిందకు వస్తుంది. కోర్టు పరిధిలోకి వెళ్ళిందంటే నిన్ను నీ జాబ్ని మేమెవరం కాపాడలేం. నేను అదే చెప్తున్నాను కమిషనర్ గారు. కానీ శర్వాణియే నా మాట వినడం లేదు. అనవసరంగా నీ ఉద్యోగం పోగొట్టుకోకుండా పాపం వీళ్ళ పాపని వీళ్ళకి ఇచ్చే శర్వాణి. చూసారా చూసారా కమిషనర్ గారు, నా వంక ఎంత కోపంగా చూస్తుందో. శర్వాణి, ఇలా చెప్తున్నానని నువ్వేం ఫీల్ అవ్వకు. ముందు నీ కోపాన్ని తగ్గించుకో. నీ ప్రమోషన్ ఆటోమేటిక్ గా అదే వస్తుంది. అమ్మా శర్వాణి, ఎందుకమ్మా మమ్మల్ని ఇంత బాధ పెడతావు? మా పాపని మాకిచ్చేస్తే మేం మా కేరళకి వెళ్ళిపోతాం. పాపని దగ్గర పెట్టుకొని ఇప్పుడు నా దగ్గర లేదంటాం భావ్యం కాదమ్మా. సార్, మీ ముందు నన్ను ఇన్సల్ట్ చేయడానికి వీళ్ళు కావాలని డ్రామాలు ప్లే చేస్తున్నారు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి సార్, ప్లీజ్. స్టాప్ ఇట్ శర్వాణి.
వీళ్ల పాప నీ దగ్గర ఉంటుందన్నదే నిజం. పాప కోసం మీరు కోర్టుకు వెళ్లారన్నదే నిజం. ఇప్పుడు సడన్ గా నువ్వు పాప లేదని చెప్తే నీ మాటలు ఎవరు నమ్ముతారు? స్టేషన్లో ఉన్న పెండింగ్ కేసులు చాలవన్నట్టు కొత్త కేసులు నెలకొకటి నెత్తిని వేసుకుని వస్తావు. ఇప్పుడు వీళ్ళ వచ్చి మా పాప ఎక్కడా అని అడిగితే నీ దగ్గర సమాధానం లేదు. నేను సీరియస్గా అడుగుతున్నాను, పాప నీ దగ్గర ఉందా లేదా? ఉంది సార్. కాకపోతే ప్రస్తుతం నా దగ్గర లేదు. తను మిస్ అయింది. అయితే నీకు 3 days టైం ఇస్తున్నాను. పాపను తీసుకొచ్చి నా ముందే ఇక్కడే వాళ్ళ తాతయ్య అమ్మమ్మలకు చూపించు. నువ్వు పాపను చూపించని మరుక్షణం వీళ్ళు నీ మీద రాసిచ్చిన కేసుని ఫైల్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. నిన్నీక ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఓకే సార్. 3 daysలో అక్షర ఎక్కడున్నా వెతికి మీ దగ్గరికి తీసుకొస్తాను. అక్షరకి నేనే అమ్మనని, తను నా దగ్గర ఉండాలనుకుంటుందని మీ ముందే వీళ్ళకి చెప్పిస్తాను. వెరీ గుడ్ శర్వాణి. నువ్వు నిజంగా అక్షరని తీసుకొచ్చి చూపిస్తే మేం ఈ కేసు కూడా విత్డ్రా చేసుకుంటాం. పాప నీకు దక్కుతుందా లేక మాకు దక్కుతుందా అన్నది కోర్టులో తేల్చుకుందాం. కాని ఈ 3 రోజుల్లో నువ్వు పాపని తీసుకొచ్చి మన కమిషనర్ గారికి చూపించి శభాష్ అనిపించుకో. సార్తో పాటు మేము సంతోషిస్తాం. రోజుల్లో ఇప్పుడే నీ కౌంటౌన్ స్టార్ట్ అయింది. పరిగెత్తి శర్వాణి. కమిషనర్ గారు, మేం కూడా వెళ్ళి మీరు చెప్పిన టైంకొస్తాం. వెళ్ళొస్తాం. మూర్తిగారు రండి. వస్తాం సార్. పిచ్చి శర్వాణి, ఈ 3 రోజుల్లో నీ జీవితాన్ని తలకిందులు చేయబోతున్నానే. హలో, అవతార్, నీకేం కాలేదు కదా? అమృతవల్లి ఎలా ఉంది? సరే, నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను. ఏ హాస్పిటల్?
చక్రధర్ గడు కోమాలోకి వెళ్ళిపోయాడని తెలిసిన దగ్గర నుంచి అస్సలు నిద్ర పట్టట్లేదు. ఇక్కడ ఇంట్లో అమృతని చూస్తూ భయపడి కూడా పైకి క్యాజువల్ గా నటించలేక చేస్తున్నాను. ఆ గోవర్ధన్ గడు అమృతే చక్రధాన్ని కాల్చింది అని చెప్పిన దగ్గర నుంచి ఇంకా భయంతో చేస్తున్నాను. ఏమిటో ఈ బ్రతుకు, చివరికి ఒక ఆడపిల్లని చూసి భయపడాల్సి వస్తుంది. వామ్మో, టైం చూస్తే 12 అవుతుంది. ఇంత అర్ధరాత్రి వేళ మా వదిన ఎక్కడికి వెళ్తున్నట్టు? మొన్ననే ఆ చక్రధర్ గడి అకౌంట్ క్లోజ్ చేసింది. ఓరు దేవుడో, ఇప్పుడెవరు అకౌంట్ క్లోజ్ చేయడానికి వెళ్తుందబ్బా? నేను కానీ ఎదురుపడి ఉంటే నా అకౌంట్ క్లోజ్ చేసేది. అమ్మయ్యా, నేనేం చూడలేదు, నాకు అసలు ఏం తెలీదు. నేను వెంటనే దుప్పటి కప్పుకొని పడుకుంటాను. వినరా సోదర వీరకుమార భారత యోధుల గాథలు, వినరా సోదర వీరకుమార భారత యోధుల గాథలు, సంగర రంగ విహారులు, శాస్త్రవదల సంహారులు, పల్లీలు తినండి. అక్క, ఇంత అర్ధరాత్రి పూట ఏందక్క ఈ రక్త కన్నీరు మాకు? రేయ్, నోరు మూసుకుని టీవీ చూడకపోతే చంపేస్తాను. చూడండి. ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరు ధీరులు, ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరు ధీరులు, ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరు ధీరులు. వారిలో ప్రాతస్మరణీయుడు ఎవరు? సువిశాలాంధ్రకు విప్లవ. ఆహా, ఎప్పుడో మా చిన్నప్పుడు వీధుల్లో వేసేవాళ్ళు బుర్రకథలు. అప్పట్లో ఇది చూడడానికి జనాలు తండోపతండాలుగా వచ్చేవాళ్ళు. ఏందక్క మాకు ఈ టార్చరు? అర్ధరాత్రి బుర్రకదేంది మాకు? అరే చెప్, కథ మంచి రసపట్టులో ఉంది, మూసుకుని చూడండి. అవునరా మల్లేష్, ఆ చక్రదుర్గాన్ని కాల్చింది ఎవరో తెలిసిందా? మన అమృత మేడమే కాల్ చేసి వెళ్ళిపోయిందంటక్క. ఆ గోవర్ధన గాడు పారిపోతూ మన ఓళ్ళకు చెప్పిండంటక్క. వాడి బొంద. అమృత అహింసావాదిరా. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించే మనస్తత్వం. అంతెందుకు, నేను గతంలో అమృతని ఎంత హింసించాను. అయినా అవన్నీ మనసులో పెట్టుకోకుండా నన్ను క్షమించిన దయాగుణం రా అమృతది. ఆహాహా, బుర్ర కథ వింటుంటే ఆ కిక్కే వేర్రా.
మొన్న చక్రధర్ గడ్ అయిపోయాడు. ఇప్పుడు రేఖ వంతొచ్చింది. రేఖ డార్లింగ్, ఈ మధ్య అమృతికి బాగా దగ్గరయ్యావట కదా. ఈ రోజుతో నువ్వు అమృతిని చూసి పారిపోయేలా చేస్తాను. ఉండివే, వస్తున్నా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ డ్రెస్ లో నిన్ను ఇలా చూస్తుంటే నా ఆదిష్టే తగిలేలా ఉంది. కూర్చో అమృత, బుర్ర కదా మంచి ఊపు మీద ఉంది, కలిసి చూద్దాం. రే, సౌండ్ పెంచండి రా. గాలిగారకపడి నిట్టూరుపు విడిచింది తందానా తందాని తందనా దేవనందనానా రే, 10 నిమిషాల టీవీ ఆఫ్ చేయండి. అమ్మయ్య, దేవతల సమయానికి వచ్చారు మేడం. ఏంటి అమృత, బుర్ర కథ అంటే అంత ఇష్టం ఉండదా నీకు? బుర్ర కథ సంగతి తర్వాత గాని ముందు నీ సంగతి ఏంటో చెప్పు. నా సంగతా? నా సంగతి నీకు చెప్పడానికి ఏముంది అమృత? అవును, ఇంత రాత్రి వేళ సడన్ గా ఇలా వచ్చావేంటి? అమృత, ఈ డ్రెస్ లో కూడా నువ్వు చాలా బాగున్నావు. ఈ డ్రెస్ ఎక్కడ కొన్నావు? లండన్ లో కొన్నాను. లండన్ లో కొన్నావా? నువ్వు లండన్ ఎప్పుడు వెళ్ళావు అమృత? నా సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ముందు నీ సంగతి చెప్పు. రౌడీజం మానేసావా లేక అలాగే కంటిన్యూ చేస్తున్నావా? అయ్యయ్యో, నేనెప్పుడో వదిలేశాను అమృత. ఏంటమృత వెతుకుతున్నావు? రివాల్వర్. రివాల్వర్ కోసం వెతుకుతున్నాను. అదా, అదిగో ఆ టీవీ కింద కబోర్డ్ లో ఉంది. ఇప్పుడు నీకు రివాల్వర్తో ఏం పని పడింది అమృత? టైం పాస్ కావడం లేదు రేఖ. అందుకే సరదాగా నేను నీ రివాల్వర్ తోటే కాల్చి చంపేద్దామని వచ్చాను.
కాసేపు దొంగ పోలీస్ ఆట ఆడుకుందాం రేఖ. నువ్వు దొంగవట, నేను పోలీసునన్నమాట. నేనిప్పుడు నిన్ను కాలుస్తాను. నువ్వు సరదాగా చచ్చిపోవాలి, సరేనా? సరదాగా చచ్చిపోవాలా? అమృత, అది నిజమైన రివాల్వర్. దాంతో ఆటలేంటి చెప్పు? పక్కన పడేవా? దాంతో కాలిస్తే నిజంగానే చచ్చిపోతారు. నిజమా? మరి ఇలాగే నేను చక్రధర్ని కాలిస్తే వాడు కోమలోకి పోయాడు కానీ చావలేదేంటి రేఖ? అమృత, అంటే చక్రధర్ని కాల్చిందే ఆ, నేనే. ఇప్పుడు నిన్ను కూడా నేనే కాల్చబోతున్నాను. ఆ చక్రధర్ గాడు మిస్ అయ్యాడు కానీ నిన్ను మాత్రం మిస్ అవ్వనివ్వను రేఖ. ఇన్నేళ్ల నుండి నీకు పెళ్లి లేదు, పెటాకులేవు. ఒక మగరాయిళ్ళ ఆ కీర్తిని 4 రౌడీల్ని వేసుకుని దందా చేసి ఎంత సంపాదించావు? అబ్బిబ్బే, సంపాదన నా బొంద. దందా లేదు, ఏమీ లేదు. అవన్నీ ఎప్పుడు వదిలేశాను అమృత. అమృత, ఇప్పుడొచ్చి నువ్వు నా ఒళ్ళు చింతపండు చేశాక నాకు బాగా అర్థమైంది. తెల్లారేసరికి ఈ రేఖ నీకు కనపడదు. అసలు ఈ జన్మలోనే ఈ ఊర్లో అడుగు పెట్టను. నన్ను వదిలే అమృత.